మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం క్రైస్ట్ ద సేవియర్ విచారణ, కీర్తిశేషులు శనివారపు మర్రెడ్డి జోజమ్మల కుమారుడు శనివారపు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శనివారపు జ్యోతి ఆహ్లాద్ మర్రెడ్డి అమూల్య సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పొట్నూరు రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ, ఓజే రోసి షౌరీలు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని, పిల్లలకు జ్ఞానము మంచి భవిష్యత్తును దయచేయమని ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బిజినపల్లి విచారణ, దుగ్గింపూడి పౌలీన గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన పూజా బలిలో పాల్గొనడానికి మనం చేసిన పొరపాట్లు, మన పాత స్వభావాలు, దుస్తునికితో చేసిన స్నేహాలను త్యజించుకుని ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని మనసారా ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్మ కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యాకోబు తన తండ్రి మోసం చేసి తన సోదరుని స్థానంన ఈసాకు దీవెనలు పొందెను. మొదటి పట్టణము ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 15వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈసాకు పండు ముసలి ఆయను, చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడెను. అతడు బిడ్డ అని పెద్ద కొడుకును ఏసావు అని పిలిచెను. ఏసావు చిత్తము తండ్రి అనెను. ఈసాకు అతనితో, నాయనా వినుము, నేను కాటికి కాలు చాచుకుని ఉంటిని. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు, అమ్ముల పొది, విల్లు తీసుకొని అడవికి పోయి వేటాడే జింక మాంసము తీసుకొనిరా. దానిని నాకు రుచించినట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్ను మూసెదను అనెను. ఈసాకు తన కుమారుడు ఏసేవుతో మాట్లాడినదంతయు రెబెక్క వినెను. వేటాడి జింక మాంసం తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను. పెద్ద కొడుకు ఏసావు కట్టుకొను మేలు ఉడుపులు ఇంటిలో తన దగ్గరనే ఉండుటచే రెబెక్క వానిని బయటకు తీసి ధరించుటకై చిన్న కొడుకునకు ఇచ్చెను. చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను. తాను సిద్ధము చేసిన రుచికర మాంసమును రొట్టెను యాకోబు చేతికిచ్చెను. యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచెను. ఈసాకు, బిడ్డ ఎవరు నీవు అని అడిగెను. యాకోబు తండ్రితో, నేను ఏసావును, నీ పెద్ద కొడుకును. నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనెను. అంతటా ఈసాకు, ఇంత తొందరగా మాంసం ఎట్లు దొరికినది అని అడిగెను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అనెను. ఈసాకు యాకోబుతో, నాయన దగ్గరికి రా, నిన్ను తడివి చూచి నీవు ఏసావో కావో తెలుసుకుందును అనెను. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను. ఈసాకు అతన్ని తడివి చూచెను. గొంతు యాకోబు గొంతు వలె ఉన్నది, కానీ చేతులు మాత్రము ఏసావు చేతుల వలె అనెను. యాకోబు చేతులు కూడా ఏసావు చేతుల వలె వెంట్రుకతో నిండియుండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతనిని దీవింపనెంచి, నీవు నిజంగా నా కుమారుడవు ఏసావువేనా అని అడిగెను. దానికి యాకోబు, అవును, నేను ఏసావునే అనెను. అంతటా ఈసాకు తిని దీవెనలు పలుకుదును. ఏది, నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా అనెను. అతడు తెచ్చినప్పుడు దానిని తినెను. యాకోబు ద్రాక్ష సారాయమును కూడా అందియగా తండ్రి తాగెను. అతడు యాకోబుతో, నాయన దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అనెను. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము దావి వలె ఉన్నది. దేవుడు ఆకాశమంచును కురియించునుగాక, నీ చేలకు చేవనిచ్చునుగాక. ధాన్యమును ద్రాక్ష సారాయమును సమృద్ధిగా నీకు సమకూర్చునుగాక. ఎల్లజనులు నీకు సేవకులగుదురుగాక. సకల జాతులు నీకు తల ఒగ్గునుగాక. నీవు సోదరులను పాలింతువుగాక. నీ తల్లి బిడ్డలు నీకు సాగిలపడుదురుగాక. నిన్ను శపించిన వారు శపింపబడుదురుగాక. నిన్ను దీవించిన వారు దీవింపబడుదురుగాక. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువును సేవించు వారలారా,
ప్రభు మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో పరిచర్యలు చేయువారులారా ప్రభు నామమును స్తుతింపుడు. అందరూ ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ఆయన దయాపరుడు కనుక ఆయన నామమును స్తుతింపుడు. ఆయన యాకోబును ఎన్నుకొనెను, ఇజ్రాయేలును తన జాతిని చేసుకొనెను. అందరూ ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మహామహుడయు ఎల్ల వేల్పుల కంటే అధికుడనియు నాకు తెలియను. ఆకాశం నందును భూమి మీదను సముద్రమునను పాతాళమునను ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్లా చేయును. అందరూ ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ప్రభు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండా ఉండును అని యేసు సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ వచనాలు మనకు నేర్పించే విధానం ఏమిటి అంటే, సందేశం ఏమిటి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నెరవేర్చడంలో
దేవుడు మనకిచ్చే సమయము వరకు ఎదురు చూడాలి, కానీ అడ్డుదారులలో, డొంకదారులలో దానిని సంపాదించుకోవడానికి ప్రయత్నము చేసినట్లయితే మనము శిక్షకు పాత్రులమవుతూ ఉంటాం. మొదటి పట్టణం ఆదికాండంలో తీసుకొనబడింది. ఈ మొదటి పట్టణం యొక్క సారాంశం ఏమిటి అంటే, అనేక సంవత్సరాలుగా ఇస్సాకు రెబెకా దంపతులకు బిడ్డలు లేక ఇరు దంపతులు ఏక మనసు కలిగి ప్రభువుని ప్రార్థిస్తూ ఉండగా వారికి సంతాన ప్రాప్తి కలిగింది. కొన్ని నెలలు గడిచిన తరువాత రెబెకా గర్భములో ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉన్నట్లుగా భావించి ప్రార్థించగా ప్రభువు ఆమెకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరిచాడు. దేవుని ఉద్దేశాన్ని రెబెకాకు వివరించాడు. ఇదిగో, నీ పెద్ద కుమారుని కంటే చిన్న కుమారుణ్ణి నేను దీవించబోతూ ఉన్నాను, ఆశీర్వదించబోతూ ఉన్నాను, అదుకుని చేయబోతూ ఉన్నాను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడు అని చెప్పాడు. మరి రెబెకా ఈ విషయాన్ని సహజంగా కుటుంబ జీవితంలో భర్తతో ఆమె పంచుకునే ఉంటుంది. ఈ అనుభవాన్ని ప్రార్థన పరులైన దంపతులు ఇద్దరూ చాలాసార్లు దేవుని దగ్గర కూర్చుని ఈ యొక్క విషయం గురించి దేవునితో సంభాషించే ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో అయితే వ్రాయబడి లేదు, కానీ ఇస్సాకుకు తెలిసి ఉంటుంది అని వేద గ్రంథ నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇస్సాకు దేవుని చిత్తాన్ని తారుమార్చడానికో లేక పూర్వకాలపు నిబంధనలు, పాత ఆచారాలను ఇంకా ఇస్సాకులో కొంత ఉండి జ్యేష్ఠత్వపు హక్కు యాషావుకు మాత్రమే దక్కాలి, దాని తాలూకు దీవెనలు కూడా యాషావుకే చెందాలి అని యాషావుని పిలిచాడు. యాషావుతో అన్నాడు, మంచి భోజనాన్ని సిద్ధం చేయి, నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను. ఇది దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉంది అని రెబెకా గ్రహించి చిన్న కుమారునికి రావలసిన దీవెనలు చిన్నవాడు యాకోబును ప్రేరేపించి పురిగొల్పి తండ్రి దగ్గరకు పంపించింది. ఈ వృత్తాంతము మనకు తెలుసు. ఇస్సాకు యాకోబును దీవించడం, యాకోబు ఇల్లు వదిలి పారిపోవడం. ఏది ఏమైనా రెబెకా యాకోబులు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పటికీ కూడా వారు ఇంటి యజమానుడైన ఇస్సాకును మోసం చేశారు. తప్పుడు త్రోవలో ప్రయాణించి మంచి ఫలితాలను పొందడానికి వారు సాహసించారు. ఈ రోజుల్లో చాలామంది మనము కూడా అదే చేస్తూ ఉన్నామేమో. అంటే ఫలితం మంచిగా ఉంటే ఆ మార్గము తప్పుడుదైనా సవరించబడుతూ ఉంది అని మనం చేయడానికి పూనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మూల్యము చెల్లించవలసి వస్తూ ఉంది. యాకోబు దీవించబడ్డాడు, కానీ తన మామ లాబాను చేతిలో అనేక సార్లు మోసగించబడ్డాడు. రెబెకా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది, అయినప్పటికీ తను ప్రేమించిన కుమారుడు యాకోబును జీవితంలో మరెన్నడూ కలుసుకోలేకపోయింది. ఆమె ఒంటరిగానే ఉండిపోయింది. తల్లికి చిన్న కుమారుడు ప్రియమైన వాడు యాకోబు దూర ప్రాంతానికి ప్రాణాలు చేతిలో పట్టుకుని పారిపోవలసి వచ్చింది. ఇక్కడ యాకోబు శిక్షను అనుభవించాడు, రెబెకా కూడా శిక్షను అనుభవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన తప్పుడు పనులకు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. మన పాత స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. మానవుని యొక్క నైతిక సహజ సిద్ధంగా వస్తూ ఉన్న విధానం ఏమిటి అంటే పాపం చేయడం. మానవునికి సహజ సిద్ధముగా తప్పు చేయడం అనేది
మనకు అలవాటైన పని. అందుకే జన్మతః మనము పాపాత్ములము. పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది, చాలామంది భక్తులు చెబుతూ ఉన్నాడు. తల్లి శ్రీసభ కూడా ఈ వాదాన్ని ఆమోదించి మనము చిన్ననాడే జ్ఞానస్నానము ద్వారా ఈ జన్మ పాపాలను కడుగుకుంటూ ఉన్నాము అని మనము నమ్ముతూ ఉన్నాం. అయితే మనము చేస్తూ ఉన్న ఈ యొక్క బాప్టిస్మము తరువాత మనము దేవునిలో నిలబడిన తర్వాత నూతన సృష్టిగా కావించబడ్డాం. ఇక పాత స్వభావము తాలూకు మరకలు, మచ్చలు, పాపము, ద్వేషము, మోసము, శారీరక వ్యామోహము, మానసికంగా మోసాలు, దగాలు కూడా మనకు మంచివి కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలు ఈరోజు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎవరైనా క్రొత్త గుడ్డ చినిగినప్పుడు పాత గుడ్డను తీసుకొచ్చి దానికి మాసిక వేస్తారా? అది కూడా చినిగిపోతుంది కదా. కాబట్టి పాత స్వభావము కొత్త స్వభావముతో ఎప్పుడూ జతపరచబడదు. అంటే మానవ స్వభావము దైవిక స్వభావముతో జతపరచబడదు. మనము కడగబడిన వారము, పరిశుద్ధులము, నీతిమంతులము. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా రక్తములో కడిగి ప్రోక్షింపబడి నూతన సృష్టిగా కావించబడ్డాం. ఆయన రాజ్యములో ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నప్పుడు మనకు దీవెనల వర్షమే, కొత్త జీవితమే. పాతదానికి మనము స్వస్తి చెప్పాలి. అదే విధముగా ఆయన ద్రాక్షారసము కోసం మాట్లాడుతూ ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తులలోనే పోయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనబడే ఈ ఆనందదాయకమైన ద్రాక్షారసం, ఆ తైల అభిషేకము మనము కొత్త తిత్తి అంటే కొత్త హృదయములో నింపుకోవాలి. మన గుండె నూతనపరచబడిందా? మన గుండె ఆయన లాంటి పరిశుద్ధతను సంపాదించుకున్నామా? ఇది యాకోబుల మోసము చేసే భావానికి స్వస్తి చెప్పి, మానవ సహజ సిద్ధమైన పాప స్థితికి స్వస్తి చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల మరణ పునరుత్థానము ద్వారా మనము పొందిన ఈ నూతన జీవితాన్ని ఎప్పుడూ కూడా వెలుగులో ప్రకాశించడానికి, సత్యములో కట్టబడడానికి, పాత ఆచారాలకు స్వస్తి చెప్పి, ఎందుకంటే ఈ సత్యము వాటికంటే విలువైనది. కాబట్టి సత్యానికే మనము ఓటు వేస్తూ సత్యమనబడి యేసుక్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్య స్థాపనకు మనము మన వంతు కృషి చేద్దాం. మన కుటుంబాలను శ్రీసభ ద్వారా ప్రపంచములో కట్టుకుందాం. ఆయన రాజ్యానికి పునాదులు వేద్దాం. ప్రభు వచ్చినప్పుడు పెండ్లి కుమారునిగా మనమందరము ఆయనను పరలోక వరునిగా మనము సిద్ధపడిన వధువుగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడదాం. మది తలపులు తెరచి మలినంబులు విడచి నా హృదినే కానుకగా నీకీయ తలచి. మది తలపులు తెరచి మలినంబులు విడచి నా హృదినే కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినంబులు విరచి నా హృదయే కానుకగా నీకీయ తలచి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననేది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకొన్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమునందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతుమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, పూల ఆంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునోగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడికి యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు శరీరమా, దివ్య హారము, నా యేసు రక్తము, పరమ పానము. శ్రీక్రీస్తు శరీరము, దివ్య హారము, నా యేసు రక్తము, పరమ పానము. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. లోకమునకు జీవము
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుతుముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుతురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించి సర్వేశ్వరునికి వందనములు. అమ్మా 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 మా మొర విను మరియమ్మా, అమ్మా 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 మా మొర విను మరియమ్మా. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి, యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి, శ్రీవర కల్పకవల్లి. అమ్మా 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 మా మొర విను మరియమ్మా. మనసే మారెను తల్లి మరి యొక్క జన్మము తల్లి, నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తబంధు. మనసే మారెను తల్లి యొక్క జన్మము పల్లి, నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తబంధు, నిద్రించు నీ హస్తబంధు. అమ్మా 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 మా మొర విను మరియమ్మా, అమ్మా 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 మా మొర విను మరియమ్మా, మా మొర విను